వీళ్ళు 29 సార్లు నేను వచ్చినా గాని నన్ను కనీసం కనికరించకుండా నన్ను చేదరించుకున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు మేము ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ప్రజలు వేయరా? ప్రజలు అడగరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశించరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమైనటువంటి సందేహాలు మీరు ఏమన్నా ఇచ్చారా? రైట్. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా ఏమని చెప్పారంటే కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయన కొత్తగా జాయిన్ అయ్యాడా? ఎన్డీఏలో నిన్నగాక మొన్న జాయిన్ అయింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్రతిగత విజయం సాధించగానే మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి కాగానే వెంటనే వచ్చి వడివడిగా పరిగెత్తుకొని జాయిన్ అయింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా జాయిన్ కాల. ఆ నడ్డా గారు కూడా అర్థం పర్థం లేని ట్వీట్ పెట్టాడు. నరేంద్ర మోడీ ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఈయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నాం. కొత్తగా ఆహ్వానించేది ఏంటండి? అంటే ప్రజల అమాయకత్వం మీద ఆటలాడుతున్నారా మీరు? ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎందుకు మీరు విడిపోయారు? ఏ తప్పులు వల్ల విడిపోయారు? మీరు ముగ్గురు తప్పులు చేసుకున్నారా? మీ ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారా? మీరు ఎందుకు కోల్పోయారు? ఇప్పుడు ఎందుకు నమ్మకం వచ్చింది? ఆ నమ్మకం రావడానికి కారణం ఏంటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేస్తున్నారా? విభజన హామీలు నిక్కచ్చిగా అమలు జరుపుతున్నారా? ఏది రావాల్సిన ఒక చిన్న పాయింట్ చెప్పండి మాదిరెడ్డి గారు. తీసుకొస్తున్నారా? మాదిరెడ్డి గారు మాదిరెడ్డి గారు నా మాట వినపడుతుందా? చెప్పిన రేటుని మాదిరెడ్డి గారు నా మాట వినపడుతుందా? మాదిరెడ్డి గారు నా మాట వినపడుతుందా? మనం ఉపన్యాసంగా అట్లా చెప్పుకుంటూ పోతే రాత్రి దాకా శాంత డిబేట్ అయిపోతుంది. పాయింట్ ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలదీయట్లేదు, ఎందుకని చెప్పి పోరాడలేదు. ఎవరికి వాళ్ళ ధర్మ పోరాటమో న్యాయ పోరాటమో చేశారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ధైర్యం చేయాలి పోరాటాలు చేయడానికి? ఆ రోజున మెడలు వంచి తీసుకొస్తానన్న మనిషి ఎందుకు చేయలేదు? ఇవాళ రోజున మీతో ఏది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు జట్టు కట్టిన తర్వాతనే మీకు ఎందుకు గుర్తుకొచ్చినాయి ఇవన్నీ? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా విశాఖలో జరిగినటువంటి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం లేదండి, ఉద్యమించలేదు ఎందుకని అంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఉద్యమించారు, నరేంద్ర మోడీ గారు ఎంతో మర్యాదస్తుడు అంటున్నారు కదా, మర్యాదస్తుడికి ఒక మాట చాలదా? మరి అదే కదా మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మీకు? పార్లమెంట్ లో ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఎంతకాలం ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి నోట్ల నుంచి ఎందుకు రాలేదు ఆ విమర్శలు? జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఎందుకు రాలేదు అనే మాట సాయి గారు మీరు అడిగేదానికి నేను సమాధానం చెప్పి తీరుతా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నది విమర్శ వేరు, ఉపన్యాసం వేరు. ఆయన స్టార్టింగ్ ఎత్తుకోవడమే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ అలాగే ఆయన సంగతి నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ సమక్షంలో ఉపన్యాసం ఇచ్చారు, ఇవన్నీ ఇవ్వమని అడిగారు, ఇవన్నీ రొటీన్. ఇంత ముందు ఏమన్నారు? చంద్రబాబు గారు కూడా అట్లాగే అడిగేవాళ్ళు. కాకపోతే ఏమన్నాం మనం? ఆయనకి చేత కాలేదు, మేమైతే మెడలు వంచి అన్నాం. 25 కావాలన్నాం, 3 తగ్గినాయి కాబట్టి ఆగారా? ఇవాళ రోజున ఇప్పుడు వాళ్ళ ముగ్గురు జట్టు కట్టాక మాత్రమే మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నారే. మరి ఇంతకాలం పాటు ఇట్లా చేయలేదు కాబట్టి అని జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి వ్యతిరేకంగా ఓటేయండి అని ఎందుకు అడగట్లేదు? అడుగుతారా? ఇక్కడ మీరు మాట్లాడేదంటే ఒక చిన్న సవరణ చేస్తాను సాయి గారు. మేము ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ ముద్దని మేము ఎప్పుడు చెప్పలా. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, హోదా అవసరం లేదు, మనకి ప్యాకేజీ ఇస్తే ముద్దు, ఆ మగపిల్లని అడిగిన ప్రశ్నకి సమాధానం కాకుండా ఎక్కడికో వెళ్తాం మళ్ళీ.